పాఠశాల దశలోనే విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించే ప్రయాస్ 2025 పథకంలో తెలంగాణకు చోటు దక్కింది. ఇటీవల నిర్వహించిన ప్రయాస్ సైన్స్ ప్రదర్శనలో సిద్దిపేట జిల్లా దుబ్బాక లచ్చపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎండి అజీజ్ సత్తా చాటాడు. పంటలకు క్రిమి సంహారక మందులు స్ప్రే చేస్తున్న క్రమంలో రైతులకు కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి పొందేందుకు ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ అనే కొత్త పరికరాన్ని తయారు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఫోన్కు అనుసంధానం చేసి వినియోగించేలా రూపొందించాడు. ఇది పంట మొక్కల మధ్య సునాయాసంగా కదులుతూ పంటకు ఎరువును అందించగలదని అజీజ్ తెలిపాడు. ప్రయాస్ ద్వారా తన ఆలోచనకు శాస్త్రీయ రూపమిచ్చే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. విద్యార్థి కృషి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు గర్వంగా ఉందని వెల్లడించారు. In my village, few farmers are suffering from lung cancer disease. Then I observe why they are facing with lung cancer disease. With the help of my father, I know when they spray the fertilizers or pesticides in this field, the chemical fumes are inhaled by the farmer, and the farmer will get the lung cancer disease. In our project, a rover will spray the fertilizers without any touching, and it will control automatically with the help of mobile phone. How a remote control car will work. That like our project is also work. It is easy to farmer. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్. దీంట్లో ఏంటి అని అంటే ఫార్మర్ ఒక దగ్గర కూర్చొని జస్ట్ ఆయన రిమోట్ కంట్రోల్ ఆర్ ఫోన్తోని ఆపరేట్ చేసే టోటల్ ఫీల్డ్లో మొత్తం ఫర్టిలైజర్స్ కానీ నెక్స్ట్ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది.